జై శ్రీరామ్. ఉమ్మడి జిల్లా శ్రీకాకుళం జిల్లా నుంచి విజయనగరం జిల్లాలో విలీనమైనటువంటి ఈ ఏకాంతవాసంలో సీతారాముల ఆలయం విశిష్టత, దీనికి పూర్వ చరిత్ర గురించి ఒక్కసారి ఆర్టీవీ తరపున చెప్పడం జరుగుతున్నది. ఈ ఆలయం వెలేయక ముందు ఇదంతా కూడా మన్య ప్రాంతంగా ఉండడం, ఆ మన్య ప్రాంతంలో ఉండే పరిస్థితుల్లో అప్పుడు జమీందారులు వేట నిమిత్తంగా వచ్చి విశ్రాంతి తీసుకున్న సమయంలో వాళ్ళకి అసురువాణి వల్ల ఇక్కడ స్వామి కొలువు తీరినట్లుగా వాళ్ళకి తెలియడం, తర్వాత పరికించి చూసేసరికి ఇక్కడ వారికి కాంతివంతంగా 2 నేత్రాలు కనిపించడం జరిగింది. అంటే వేట నిమిత్తంగా వచ్చి విశ్రాంతి తీసుకున్న సమయంలో కాబట్టి ఇక్కడ ఏదో ఒక పులి, ఏదో ఒకటి జంతువు పొంచి ఉన్నది అని భ్రమలో ఉండే పరిస్థితుల్లో వారికి అసురవాణి వల్ల నేను నీ ఇలవేల్పుని సీతారాములో వెలిసి ఉన్నాను, నాకు ఒక ఆలయాన్ని కట్టించు అని వారికి చెప్పినట్లుగాను, తర్వాత ఈ డొంకలు అన్నీ బాగు చేయించిన తర్వాత ఇక్కడ వాల్మీకం ఉండడం, అంటే పుట్ట ఏర్పడడం, వాటిని అభిషేకం చేసిన తర్వాత స్వామి స్వయంభూగా వెళ్ళడం జరిగింది. వెలిసిన తర్వాత చిన్నది ఒక గర్భాలయం మాత్రమే నిర్మించి ఒక 40-50 సంవత్సరాల వరకు కూడా ఎటువంటి పూజా పునస్కారాలు లేకుండా ఉండడం. ఎందుకంటే ఇదంతా మన్య ప్రాంతం కాబట్టి ఇక్కడ జనసంచారం లేనటువంటి ప్రాంతంగా ఉండడం వల్ల ఇక్కడ పూజలకు ఎవరూ కూడా ముందుకు రాలేదు. తర్వాత 40-50 సంవత్సరాల తర్వాత బొబ్బిలి మహారాజులు ఆధీనంలో ఈ దేవాలయం రావడం జరిగిందట. అప్పటి నుంచి కూడా దూర ప్రాంతాల నుంచి కూడా ఇక్కడ స్వామి సేవకులకు నియమిస్తూ ఇక్కడ గ్రామంగా ఏర్పాటు చేసి వాళ్ళకి వసతులు కూడా ఏర్పాటు చేసి వాళ్ళకి తగినటువంటి భత్యాలు కూడా ఇక్కడి నుంచే సరఫరా చేస్తూ వాళ్ళని ఆదుకొని ఈ గ్రామంగా ఏర్పాటు చేశారు. ఇక్కడ గ్రామంగా ఏర్పాటు కాకముందు కూడా ఇక్కడ మన్య ప్రాంతంగా ఉండడం వల్ల ఇక్కడ యాదవులు గొర్రెలు మేపు నిమిత్తంగా వస్తూ వెళ్తూ ఉండేవారు. అలా వస్తూ ఉండి చిన్న చిన్న కుటీరాలు ఏర్పాటు చేసుకోవడం జరిగింది. వాళ్ళందరూ కూడా ఒకే ఇంటి పేరు కావడం వల్ల వాళ్ళ ఇంటి పేరు కూడా ముగడవాళ్ళు అవడం వల్ల ఈ పేట ముగడపేటగా నామకరణం చేసుకున్నారు. స్వామివారు ఎప్పుడైతే వెలిశారో గ్రామాన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగిన తర్వాత ఇక్కడ సీతారాంపురం అని నామకరణం చేశారు. అంటే ఎక్కడ పడితే అక్కడ సీతారాంపురాలు ఉండడం వల్ల ఇది గుడి సీతారాంపురంగా మొదట రూపాంతరం చెందింది. క్రమేణా కూడా ఇది గుడి సీతారాంపురం ఎబ్బేటిగా ఉండడం వల్ల గుళ్ళ సీతారాంపురంగా రూపాంతరం చెందింది. ఈ ఆలయాన్ని బొబ్బిలి మహారాజులు కాలంలో చాలా అతి వైభవంగా కూడా జరిగినట్లుగా కూడా మనకి ఎన్నో ఆధారాలు కూడా ఉన్నాయి. ఈ స్వామివారికి సుమారుగా 100-150 మంది వరకు కూడా ఇక్కడ సేవకులుగా వినియోగించారు. అర్చకులు కూడా ఆ కాలంలో 8 అర్చకులు ఉండేవారు, వాళ్ళకి పరిచారకులు ఉండేవారు. తళేకం అంటే వంట వాళ్ళు కూడా 6 ఉండేవారు, వాళ్ళకి పరిచారకులు ఉండేవారు. స్థానాచార్య, అధ్యాపక, మీ ఇతరత్రా కూడా సోపుదారు అంటే రాజలాంఛనంగా ఉండేది కాబట్టి సోపేదారులు, దొడ్డేదారులు, అవల్దారులు కూడా వీళ్ళు ఉండడం జరిగేది. తర్వాత బోయీలు కూడా ఏర్పాటు, అంటే సవారీ మోసిన వాళ్ళు కూడా వాళ్ళకి కూడా ఇక్కడ ప్రసాదంగా వితరణ చేసేవారు. ఆ కాలంలో కూడా సుమారుగా 100 కేజీలు అన్నప్రసాదం జరిగేది. వాటికి తగినటువంటి రసవర్గాలు, కూర, పప్పు, చారు కూడా అన్నీ కూడా ఇక్కడ స్వామివారికి నివేదన అయిన తర్వాత కట్టడి రూపంలో వాళ్ళకి ప్రసాదంగా వితరణ చేసేవారు. ఈ ఆలయం కూడా శ్రీరంగం పడికట్టు దేవాలయం. అందుచేత కట్టల్లో వాళ్ళకి ప్రసాదంగా ఇస్తే వాళ్ళు పట్టుకొని ఇంటి దగ్గరికి వెళ్ళి వాళ్ళు భుజించి మళ్ళీ స్వామివారి సేవలకు కూడా వచ్చేసేవారు. అటువంటి పరిస్థితుల్లో ఈ ఆలయానికి పూర్వం 4000 ఎకరాలు ఇనాంగా ప్రకటించడం జరిగిందట. తర్వాత ఎస్టేట్లు అబార్స్ అయిపోయిన తర్వాత 400 ఎకరాలతో ఉండడం, అప్పటికి ఎండోమెంట్ యాక్ట్ ప్రకారంగా ఎండోమెంట్ వాళ్ళు కూడా ఈ 400 ఎకరాలను కూడా స్వాధీనపరుచుకొని వాళ్ళు కూడా దీన్ని అభివృద్ధి చేస్తూ ఉండేవారట.
క్రమేణా అన్యాక్రాంతం అంటే దురాక్రమణలు ఇవన్నీ కూడా ఈ భూముల మీద అవుతుండడం వల్ల అవన్నీ కూడా వాటి వల్ల ఫలసాయం రాకపోవడం, ముంపుళ్ళకి గురైపోవడం, తర్వాత మడ్డు వలస రిజర్వాయర్లో కూడా ఉండడం, తర్వాత కొట్టిసలో కొంత భూమి ఉండిపోవడం, ఇలాంటివన్నీ కూడా చాలా భూములు కూడా పోయినందువల్ల ప్రస్తుతానికి ఒక 38 ఎకరాల వరకు కూడా ఇప్పుడు దగ్గర ప్రాంతంలో అంటే లాభం, లంకం, చీడివలస ఇటువంటి ప్రాంతాల్లో ఉన్నవి. అవి కూడా ఏంటంటే వాళ్ళ కవులకు వాళ్ళు ఇవ్వడం లేదు కాబట్టి వీళ్ళు కూడా కవులు ఇంచుమించు వాళ్ళందరూ కూడా ఇవ్వకపోయినందువల్ల ఆదాయం భూముల వల్ల కూడా ఆదాయం శూన్యం అయిపోయింది. అంటే ఎటువంటి పరిస్థితులు రాలేదు. ఈ ఆలయానికి వెండి బంగారాలు కూడా చాలా విస్తృతంగా ఉన్నట్లుగా మనకి దాఖలాలు ఉన్నాయి. వాటి వల్ల కూడా ఉపయోగం లేదు. ఈ దేవాదాయ ధర్మాదాయ శాఖలో వచ్చిన తర్వాత కూడా ఈ దేవాలయానికి తగినటువంటి కృషి లేకపోయినందువల్ల కూడా ఈ దేవాలయం చాలా దినదిన అభివృద్ధి కాకుండా దీనావస్థకు కూడా చేరుకున్నటువంటి పరిస్థితి. అటువంటి పరిస్థితుల్లో చాలా భయానకంగా ఉన్నటువంటి కాలంలో స్వామివారికి అర్చక అంటే ఎవరూ కూడా రానటువంటి పరిస్థితుల్లో ఉండేవారు. ఎందుకంటే దీనికి తగినటువంటి జీతభత్యాలు లేక పోషణకి కూడా ఎటువంటి అవకాశాలు లేని పరిస్థితుల్లో ఉండడం వల్ల ఎవరూ దీనికి ముందుకు రాలేదు. ఈ స్వామి ఏంటంటే నాకు ఏమో అభిమానంతోనో లేకపోతే పూర్వం సుకృతం వల్ల ఇక్కడికి స్వామి నన్ను తెప్పించుకున్న తర్వాత కూడా ఈ ఆలయం చాలా భయానకంగా ఉన్నటువంటి ఈ ఆలయంలో స్వామి నాకు అవకాశం ఇచ్చాడు చేయించమని. అటువంటి పరిస్థితుల్లో కూడా నాకు చాలా అంటే జీతభత్యాలు కూడా లేదు, ఇంత దేవాలయం ఉంది, ఇల్లు లేదు, అలాగే రాబడి కూడా లేకుండా నేను సుమారుగా ఇంచుమించు 15 సంవత్సరాలు చాలా ఇబ్బంది పడుతూ కూడా ఈ ఆలయాన్ని విడిచిపెట్టకుండా నేను కనిపెట్టుకొని ఉన్నాను. తర్వాత క్రమేణా ఈ ఆలయానికి కమిషనర్ వారు అసిస్టెంట్ కమిషనర్ ఆజాద్ గారు ఇక్కడికి రావడం జరిగింది. ఈ ఆలయాన్ని చూసి చాలా విస్తృతపోయి అయ్యో ఇంత ఆలయాన్ని ఎందుకు ఇంత దీనావస్థకు చేరుకుంది, దీన్ని అభివృద్ధి చేయాలనే కంకణం కట్టుకొని ఈ ఆలయానికి మరమ్మతులకి చాలా పునరుద్ధరణ కార్యక్రమానికి అవకాశం కల్పించి ఈ ఆలయాన్ని మళ్ళీ తిరిగి అభివృద్ధి పదంలో నడిపించినటువంటి ఘనత ఆజాద్ గారికి చెల్లింది. ఈ ఆలయానికి మాత్రం భక్తులు తాకిడి కూడా ఎప్పుడూ కూడా మనకి లేదు. అలాగే ఈ ఆలయాన్ని ఇంచుమించు సుమారుగా 6 అర్చకులు ఉన్నటువంటి అంటే ఆ టైంలో కూడా 30-40 మంది పనిచేసినటువంటి కాలంలో కూడా ఇప్పుడు ఏకాకై ఉన్నాను. ఒకే అర్చకుడిని, ఎటువంటి పరిచారకుడు కానీ అధ్యాపకుడు కానీ స్థానాచారులు కానీ మరి ఇంకెవ్వరూ కూడా ఇతరత్రా లేక నేను ఒక్కడే నేటికి 38 సంవత్సరాలుగా ఈ ఆలయాన్ని స్వామి నాకు అవకాశం ఇచ్చి సేవ చేయించుకుంటున్నాడు. అలాగే ఈ ఆలయం కూడా దినదిన అభివృద్ధికి కారణం కూడా ఎన్నో మీడియాలు, పత్రికలు, ప్రకటనల వల్ల ఈ ఆలయం ఇక్కడ ఉన్నది అని పత్రికా ప్రకటన వల్ల మీడియా ద్వారా కూడా చాలా దేశవ్యాప్తంగా కూడా ఈ ఆలయానికి చాలా ప్రాశస్త్యం జరుగుతున్నది. ఈ ఆలయం స్వామి స్వయంభూ ఏకాంతవాసంలో స్వామి కొలువు తీరి ఉండడం, ఏకాంతవాసంలో ఉన్నటువంటి స్వామి అనగా ఒక్క సీతారాములు మాత్రమే ఉంటారు. ఇటువంటి ఆంజనేయ స్వామి, ధనుర్బాణాలు, శంకుచక్రాలు, లక్ష్మణస్వామి ఎవరు ఉండరు. ఇటువంటి ఆలయం దేశ చరిత్రలోనే మరి ఇంకెక్కడా లేనటువంటి ఇటువంటి స్వరూపం మనకి ఇక్కడ ఒక్కటే లభించింది. ఏకాంతవాసంలో ఉన్నటువంటి దేవాలయం నభూతో నా భవిష్యత్తు ఎక్కడా కూడా ఇటువంటి దేవాలయం లేదు. ఈ ఆలయాన్ని పునరుద్ధరించాలి అని అంటే చాలా విస్తృతమైనటువంటి కృషి చేయాలి. దీనికి పెద్దలు, ధార్మిక శక్తులు అందరూ కూడా దీనికి ఒకసారి ఈ దేవాలయాన్ని సందర్శించితే ఇక్కడ ఉండే పరిస్థితులు అర్థమవుతాయి. కాబట్టి ఈ దేవాలయ పురోభివృద్ధి జరగాలంటే అందరూ కూడా దీన్ని సహకరించాలని మరీ కోరుతున్నాను. జై శ్రీమన్నారాయణ, జై శ్రీమన్నారాయణ, జై శ్రీమన్నారాయణ.